లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. టాలీవుడ్ డాల్ శ్రీలీల బాలీవుడ్ లో కూడా లాంచ్ అవుతున్న సంగతి మనందరికీ తెలుసు. ప్రతిష్టాత్మక హిట్ ఫ్రాంచైజీ ఆషికీ 3తో ఎంట్రీ ఇస్తుంది. ఇందులో అమ్మడు కార్తిక్ ఆర్యన్ కి జోడీగా నటిస్తోంది. ఆషికీ నుంచి రిలీజ్ అయిన 2 చిత్రాలు భారీ విజయాలైతే సాధించాయి. ఆషికీ 2 టాలీవుడ్ లో కూడా రీమేక్ అయిన సంగతి అయితే తెలిసిందే. ఇలాంటి హిట్ చిత్రంతో కిసిక్ బ్యూటీ ఎంట్రీ ఇవ్వడంతో పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక కార్తిక్ ఆర్యన్తో అమ్మడు రొమాంటిక్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేస్తుందని మంచి అంచనాలున్నాయి. ఆషికీ 3 మంచి ఇంటిమేట్ సన్నివేశాలంటూ ప్రచారం సాగుతోంది. అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉండగానే శ్రీలీల మరో ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకి జోడీగా ఎంపికైందట. రాజ్ సాండియాలా తదుపరి చిత్రం ఈ కాంబినేషన్ లో రూపొందుతుందని సమాచారం. డిఫరెంట్ లవ్ స్టోరీ కావడంతో స్టార్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ నిర్మాతగా ముందుకొస్తున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మాత అంటే చిన్న విషయం కాదు. ఆయన స్వీయ దర్శకత్వంలోనే చాలా సినిమాలు నిర్మాణం అయితే జరిగింది. మధ్యలో కొంతకాలం దర్శకత్వానికి బ్రేక్ ఇచ్చినా కానీ మళ్ళీ ఈ మధ్య కాలంలో స్పీడ్ అందుకున్నాడు. మరి ఇలాంటి క్రమంలో తన కథల్ని తానే నిర్మిస్తున్నాడు. బయట కథలపై అంతగా దృష్టి పెట్టలేదు. అయితే రాజా సాండియాలా డిఫరెంట్ స్టోరీతో మెప్పించడంతో ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీలీలకు ఆఫర్ నిజమైతే అమ్మడు లక్కీ గర్లే అవుతుంది. పర్ఫార్మెన్స్ తో మెప్పించగలిగితే ఆనంద్ ఎల్ రాయ్ చిత్రంలో కిసిక్ బ్యూటీ ఛాన్స్ వచ్చేసింది.